నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హాట్ టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ సాయి రెడ్డి గారు ఎవరైతే జగన్‌కి రైట్ హ్యాండ్ అనేవాళ్ళో నిన్నటి వరకు రాజీనామా చేసేసి నేను రాజకీయానికి దూరంగా ఉంటానని చెప్పి అన్నారాయన. కానీ నిజాలు ఏంటి సార్ అసల? రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హ్మ్. ఎప్పుడు దగ్గరగా ఉన్నారు ఆయన? పరోక్షంగానే ఉన్నారు కదా రాజ్యసభ మెంబర్ అంటే. మొన్న ఏదో నెల్లూరు టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. మగాడైనా డైరెక్ట్గా చెప్పాడు 15,000 ఓట్లతో గెలిస్తే వండర్ అని ఓటమిని అంగీకరించిన యోధుడు, ఒక ప్రొఫెషనల్. మీరు ఈరోజు దాకా పొలిటికల్ మూవ్స్ చూసుంటారండి. ప్రొఫెషనల్ మూవ్స్ చూస్తే చాలా గంభీరంగా ఉంటాయి. రెండు విషయాలు మీరు గమనించుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూడండి. సెంటర్లో 2019-24 రాజకీయాలు రెండు గమనించండి. ఓకే. ఒక బట్టి విక్రమార్క గారికి తప్ప మిగిలిన వాళ్ళందరూ సిఎల్పి విలీనం చేశారు కదా. అంటే కాంగ్రెస్ పరంగా రాజీనామా చేసి ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చూడండి కోర్టుకు వెళ్ళి రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి, స్పీకర్ మీద ప్రెషర్ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ అక్కడ విలీనం జరిగిన తర్వాత ఏమైనా మాట్లాడారా? ఇది గమనించండి. రెండో పాయింట్, అక్కడ మీరు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామరావు వీళ్ళందరూ కనకమేళలో ఒక్కడో తప్ప మిగిలిన వాళ్ళందరూ బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయారు. అప్పుడు వాళ్ళు కూడా మూవ్ ఏమైనా ఉందా అటు నుంచి? ఆల్మోస్ట్ టీడీపీ బీజేపీలో విలీనం అయిపోయినట్టే. ఇది గమనించండి మూవ్స్. నెక్స్ట్ జరిగే పరిణామాల్లో ఇక్కడ ఇప్పుడు రండి 24 రాజకీయాల్లో 11 మంది రాజ్యసభ సభ్యులతో ఉన్నవాళ్ళు. ఒక డెవలప్మెంట్ చూడండి. మొన్న మొదటి విడతగా 3 పోయారు. అందులో బేదామస్తానరావు పారాచెట్టు బ్యాచ్, అట్నుంచి ఇటు తగలన్నాడే. ఇంకా మిగిలిన వాడు ఆర్ కృష్ణయ్య. ఆయన ఎవరు? బీసీ పరంగా ఒక ట్రంప్ కార్డు కింద ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి వచ్చిన అతనే. టీడీపీ వైసీపీ పక్క తీద్దాం, కాసేపు జనరల్ చేద్దాం. బీసీ సామాజిక వర్గ ఒక అధినాయకుడికి రాజ్యసభలో నాకు తెలిసి మేధావులు, సామాజిక వర్గ పరిరక్షకులు, లేదంటే ఇలాంటి వాళ్ళందరినీ పంపించే నేపథ్యంలో ఆర్ కృష్ణ గారికి వెసులుబాటు వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. తలా తోకలేనోడు అవడంలో మోపిదేవి ఒకడే. అందుకే జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో మోపిదేవి ఒక్కడికి గుండెత్తేసాడు. మీరు గమనించారు అది? విశ్వాసం లేనోడు, ఓడిపోయినా సరే, చేతకాక ఓడిపోయినా సరే పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాను, మినిస్టర్ ఇచ్చాను, తర్వాత ఇంకా పీకి పందిరేస్తాడని చెప్పి రాజ్యసభకు పంపించాను. ఆయన దమ్మిడికి పనికిరానాడు, స్క్రాప్ అన్న టైప్లో మాట్లాడాడు. అవునా కదా? అవును. ఇది గమనించాను. ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్స్ అన్నీ వస్తే ఇవి ఎందుకు చెప్పానంటే ఉపోద్ఘాతం కింద విజయసాయి రెడ్డి గారు నాటి తెలిసి కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ ఎలాగో విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మే. ఆత్మ అంటే మొత్తం పొలిటికల్గా ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన కుటుంబ నేపథ్యం ఒకసారి గమనించుకోగలిగితే రాజారెడ్డి గారి దగ్గర నుంచి నదీ ప్రవాహంలో ఎంతో ట్రైల్ అవుతుంది, ట్రావెల్ అవుతున్న వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దగ్గర 52 ఏళ్ళు అంటే విజయసాయి రెడ్డి గారు 52 ఏళ్ళ ప్రజెన్స్ ఉంది ఆయనతో. ఇది విడదీయరైన బంధం, ఎవడు చెప్పినా ఎవడు చెప్పుకో. ఇప్పుడు కొన్ని పార్టీ పునాదులు ఎలా ఏర్పడతాయంటే ఒకళ్ళ యొక్క త్యాగాలు, బలిదానాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకే ఒక విషయం మాట్లాడే దగ్గర రాజ్యసభలో ఆయనకున్న 11 ఎంపీ స్థానాలతోనే ఇప్పుడు ఏదైనా గేమ్ చేయగలడు ఆయన. అవునంటారా కాదంటారా? సో గేమ్ కార్డు ఒకటి ఓపెన్ చేశాడు ఆయన ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్లో. విజయసాయి రెడ్డి గారు ద బెస్ట్ లాబీయిస్ట్ కదా. ఆయన మీరు ఒక్కసారి 14 నుంచి 19లో ఆయన ఎప్పుడైతే ఢిల్లీ రాజ్యసభ సభ్యుడయ్యాడో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ చిత్రమే మారిపోయింది. గమనించారా? సో అలాంటి దగ్గర ఇప్పుడు ఆయనకి యాక్సెస్ డినైడ్. రాజ్యసభ ఎంపీ అయినా సరే, ప్రతిపక్ష హోదా ఉన్నా సరే రాజ్యసభలో ఆయనకున్న వర్స్ట్ సర్కమ్స్టాన్సెస్లో ఈ కుడెంట్ ఏబుల్ టు యాక్సెస్ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్ ఆఫీసర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఇస్. ఎందుకంటే కూటమిలో మిగిలిన ముగ్గురు అదర్ దెన్ వైఎస్ఆర్సీపీ కలిసే ఉన్నారు. పేరుకి కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్గా తెలుగుదేశానికి సహాయ సహకారాలు నేర్చుకుంటూ భజన చేసుకుని తిరుగుతుంది. చేతకాని ససవ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి. ఇవి ఆద్యంతం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కార్డ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడున్న కార్డు విజయసాయి రెడ్డి గారు కార్డు ఓపెన్ చేశాడు. ఏమని? రాజకీయ సన్యాసం, వ్యవసాయం చేసుకుంటాడు. ఇలా భారతీయుడు సినిమాలో అయితే నోరేళ్ళు పెట్టి చూస్తారు కదా, నేను వ్యవసాయం చేస్తున్నాను, కలుపు తీస్తున్నాను. చార్ట్ అకౌంటెంట్ వ్యవసాయం చేస్తాడు, రాజకీయ వ్యవసాయం చేస్తాడు. ఎలాంటి వ్యవసాయం చేస్తాడు? నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఏదో పేరుకి పెత్తనం వేస్తే బొరగోరికి నెంబర్ 2 బ్యాచ్ లేదు. ఒరిజినల్ నెంబర్ 2 బ్యాచ్ విజయసాయి రెడ్డి. నేనైతే ఐ బిలీవ్ యాజ్ ఫార్ యాజ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ కన్సర్న్, దాని లెగసీ కూడా. ఇప్పుడు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు త్యాగం చేయలేడు. నేను అడవడిపడి 6 నెలల్లో పులివెందులు ఎలక్షన్స్ వస్తే తోటకూర మాడుతున్నాడు. దానికన్నా ముందు ఒక కార్డు ఓపెన్ చేశాడు ఆయన. ఏమని? విజయసాయి రెడ్డిని బీజేపీ వాళ్ళు బతిమాలి ఆర్ కృష్ణలో బీజేపీ ఎంపీ ఇచ్చుకున్నారు అనుకోండి రాజ్యసభ. ఎందుకంటే నాకు డౌట్ ఉంది, రఘురామకృష్ణరాజు ఎవరింట్లో అద్దెకుంటాడో ఒకసారి కనుక్కోండి విజయవాడలో. అంచేత ఒక కార్డు ఈ విధంగా ఓపెన్ అయింది అనుకోండి. ఒకటి పోనీ ఇది కాదు, అందరూ మీరు మాట్లాడినట్టు చిచి తుచ్ అసలు కాదు, విజయసాయి రెడ్డి బీజేపీకి వెళ్ళి రాజకీయ సన్యాసమే ఇటు అటు అనమాట. ఈయన రాజీనామాతో చిరంజీవి గారు రాజ్యసభ మెంబర్ అవ్వడానికి వెసులుబాటు క్రియేట్ అయింది అనుకోండి. ఎవరికి పచ్చివేళకే పడినట్టు నోట్లు. నెంబర్ 1 సాలువ కప్పి ఇంట్లో భోజనం పెట్టి భార్యాభర్తలు ఎదుర్కొని వచ్చి భార్యాభర్తలు తోలి బయటికి పంపించిన తర్వాత కూడా ఎన్నెన్ని మాట్లాడినారు. ఇప్పుడు ఇదే పొలిటికల్ మూవ్లో రేపు పొద్దున్న ఈ వేకెన్సీకి
ఓ పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి గారు ఎక్స్ప్లోర్ అయ్యి ఆయనే రాజ్యసభ ఎంపీ అనుకోండి, కాంగ్రెస్కి రాజీనామా చేసి వచ్చి. ఒక కత్తికి రెండు పక్కల పదునున్నట్టు ఒక దెబ్బకి రెండు పెట్టలేనే కాదా? కర్మగాలి బీజేపీ వాళ్ళు బతిమాలి విజయసాయిరెడ్డిని తెచ్చుకొచ్చిన యాక్సెస్ అయింది అనుకోండి లోపలికి. ఆబ్వియస్లీ 52 ఏళ్ళ ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్న అవినాభావ సంబంధం. ఇది కాదు, ఇదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఎవరో అంటారు ఇది ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయేదని. ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలియదు. వెనకాపల్లి నుంచి ఎంపీ అయిపోగాను ఎలాగో విజయవాడ నుంచి ఎమ్మెల్యే అయిపోయినప్పుడు వాళ్ళు ఎలాగో అమాయకులని తెలిసి ఎలా కావాలంటే అలా గేమ్ చేయొచ్చు కదా. అంటే శాశ్వత రాజకీయమా, పర్మనెంట్ రాజకీయమా, కాబోయే సంవత్సరాల తరబడి రాజకీయానికి పునాదులు పడుతున్నాయి ఒక పార్టీ పరంగా. మూవ్ చూడండి, 11 మందితో వీళ్ళు. ఎందుకంటే నేను ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండే కదా నేషనల్ పార్టీలు. వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలకి జహాపనా రాజకీయాలు నేర్పారు. అంటే ధర్మ పోరాటాల దీక్షలు చేసిన తర్వాత కూడా దేహి అని పవన్ కళ్యాణ్ గారి రూపంలో వెళ్తేనే కానీ బీజేపీ తెలుగుదేశాన్ని కన్సిడర్ చేయలేదు. ఇలా దేహి అనే మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డికి ఉందే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆర్కే తెలుసు కదా మనకి, ఎగేసుకుని పొగేసుకుని పోయిడితే కాంగ్రెస్కి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అక్కడ ఒక ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ ఏం డ్రైవ్ అవుతున్నాయో ఆ పార్టీ గ్రహించి ఆ పార్టీ చెప్పకుండా ఉంటాడా జగన్మోహన్ రెడ్డికి? చెప్పే ఉంటాడు. ఆయన అప్పుడు కూడా స్టాండ్ మార్క్ ఇది తెలుగుదేశం సపోర్ట్తో కాంగ్రెస్ ఇక్కడ రాజకీయం చేయబోతోంది, రాయలసీమలో తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ పార్టీ నాలాటోడే ఆలోచించి చెప్పగలిగినప్పుడు ఆర్కే లైట్ స్థాయి కలిగిన వ్యక్తి ఆలోచించి చెప్పకుండా ఉంటాడా? మళ్ళీ తిరిగి పునరాగమనం అయినప్పుడు. ఈ మూవ్ తెలిసిన తర్వాత కూడా ఆయన రిజిడ్ మూవ్ ఎలా ఉంది? ఎవ్వడెలా సచ్చినా నా మూవ్ ఇదే. ఇందుకు ఆయన ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేసాడు. 2.5 సంవత్సరాలు పాండమిక్తో సత్యం, మిగిలిన సంవత్సరాల బడ్జెట్ తీసుకొచ్చి ప్రజలకి డీబీటీ పథకంలో ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వ అధినేతగా ఓ బటన్ నొక్కి డైరెక్ట్గా ప్రజలు ఒళ్ళోకి చేర్చాడు. ₹1 అవినీతి లేదు. దీంట్లో మనం ఎవరెవరైనా సీఈఓ అంటాం, చంద్రబాబు సీఈఓ బెస్ట్ సీఈఓ అంటాం. కానీ ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక లెగసీని ప్రూవ్ చేశాడు అతను. కానీ ఎమ్మెల్యేలకు అవన్నీ నచ్చలేదు కదా సార్. అదే చెప్తున్నాను, ఇది అలవాటు పడిన ప్రాణాలు 78 ఏళ్ళు బట్టి అలవాటు పడిన ప్రాణాలకి ఒరిజినల్ లెగసీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి విధానం నచ్చలేదు. దాంతో ఏమైంది? చేంజ్ నచ్చల. విధానం అంటే అదే. ఆ విధానానికి లెక్కష్టం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కష్టం అయిన వాళ్ళు ఇప్పటికీ విధేయతను చాటుకుంటూనే ఉన్నారు. ఈ మిగిలిన వాళ్ళు ఎలా ఉంది? ఈ పార్టీలో ఇలా అవుతోంది కాబట్టి మా పార్టీతో ఇలా అన్న దగ్గర ఈ పార్టీలో అందరూ స్తబ్దంగా ఉండిపోయారు. అది ఓటమికి ఒక రీజన్ అయింది. ఇటుపక్క వాళ్ళు ఏమయ్యారు? పాత పద్ధతులు మనమే పనిచేసుకుందాం అన్న టైప్లో ఫస్టే చెప్పారు లోకేష్ గారు. ఏకమేట ఇలాంటి వాలంటీర్లు ఎవరు ఉండరు, అంతా జన్మభూమి కమిటీలే అని ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో దాని అర్థం ఏంటి? అగైన్ దర్ మొనాటమీ ఈజ్ నాట్ బ్రేకింగ్. ఆ పాత మొనాటమీని తెస్తున్నారు. దీన్ని ప్రజలు ఎలా తీసుకున్నారు అన్నది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. దీనికన్నా ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైలు శిక్ష విధించి జగన్మోహన్ రెడ్డిని లోపేసింది. బీజేపీ 11 స్థానాలకు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డిని శిక్షించింది. దీనికన్నా ముందు ధర్మ పోరాట దీక్షలు మా మీద చేస్తారని చెప్పి 23 స్థానాలు ఇచ్చి వాళ్ళని శిక్షించింది. ఇది ఈ రెండు పార్టీల నేపథ్యం. ఇప్పుడు ఇంతకన్నా ఇంకొకసారి వెనక్కి వెళ్తాం. వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర. ఇంకా విజయసాయిరెడ్డి రాజీనామా వెనకతలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ పార్టీ తెలియకుండా రాజీనామా చేసాడా అన్నది ప్రశ్న. ఎలాంటి ప్రశ్న అంటే, మీకు కాంగ్రెస్ ఆర్ అంటారు, కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అంటారు, కానీ ఆర్ అంటే రెవల్యూషన్ ఏదో పేర్లు ఉన్నాయి దానికి. ఎవరో నీలం సంజీవ్ రెడ్డి, కామరాజ్ నాడారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఒక ముందుకు వచ్చి సదరన్ స్టేట్స్ నుంచి కాంగ్రెస్ని డామినేట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు నార్త్ వాళ్ళు ఎలా చెలరైపోతున్నారు వాళ్ళ మీద, అలాంటి టైంని వాళ్ళు ఏం చేశారంటే గుంగి గుడి అనేవారు ఎవరిని? ఇందిరాగాంధీని. ఆవిడని తొక్కేసి ఆవిడతోనే ఇది కాకుండా అన్న దగ్గర వీళ్ళ డామినేషన్స్కి ఎప్పుడైతే దెబ్బ పడుతున్నాయో ఆ రోజు కాంగ్రెస్ని చీల్చి కాంగ్రెస్ ఆర్ అని వీళ్ళు చెరక కాంగ్రెస్, ఆవుదోడ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ అంటే నేననే కాంగ్రెస్ అయ్యని పెట్టుకుంది. అప్పుడు ఈ నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ అడుగుజాడలో నడుస్తున్న రాజశేఖర్ రెడ్డి సరే కానీ అన్న దగ్గర మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. కానీ 2004 దాకా కాంగ్రెస్తో మనం అన్న దగ్గర మన స్థాయి పెంచుకుంటేనే కానీ రాజకీయాలు చేయలేము అన్న దగ్గర తండ్రి కొడుకులను గమనిస్తే అత్యంతం ఆయన ఎప్పుడైతే అధికారం చేపట్టాడో అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళకి తోలు తీసేయడం నేర్చుకున్నాడు ఆయన. అంటే నేను చెప్పింది మీరు వినండి అన్న రాజకీయమే చేశాడు ఆయన కాంగ్రెస్లో. కరెక్ట్ అవునంటారా కాదంటారా? ఆయనకు తగ్గ కొడుకు ఈసారి నేను చెప్పింది నువ్వు చేయాలని ఆనాటి ఇందిరాగాంధీ ప్రతిరూపం సోనియా గాంధీ అనుకుంటే కాంగ్రెస్కి ఆవిడ కూడా అదే చెప్పింది కదా, నేను చెప్పింది నువ్వు చేయాలని. అప్పుడు ఆయన చేసిన పని ఏంటి? బయటకు వచ్చి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తండ్రి పేరు మీద పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు ఏం చేశాడు? ఆయన పని ఆయన చేసుకున్నాడు. అప్పుడు ప్రజలు ఏం చెప్పారు? 2014లో నాన్న పేరు చెప్పి ఎలక్షన్స్కి వచ్చాడు, గెలిచేస్తాడు అనుకున్నారు. గెలవలే. రెండోసారి మా నాన్నలాగా నేను కష్టపడి ప్రజలకు ఏం చేస్తానో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తాను కానీ అధికారం రాదనుకున్నాడు. 151తో వచ్చాడు. మూడోసారి ఏమైంది? నేషనల్ పార్టీ ఆనాడు 16 నెలల జైలు శిక్ష విధించిన కాంగ్రెస్ ఎలాగో ఇక్కడ బీజేపీ కూడా ఆయన అలాగే 11 స్థానాలకు పరిమితం చేసింది. వాళ్ళగా గతంలో తెలుగుదేశంకి అదే పని చేశారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అదే పని చేశారు. కరెక్ట్. సో ఈ మొనాటమీ బ్రేక్ అవ్వాలంటే ఇతని స్టాండ్ ఎప్పటికీ మారదు.
వీళ్ళు ఏం చెప్తున్నారు ఎంతసేపు శాశ్వతంగా మూసిపోద్ది ఈ వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళిపోయాడు పొల్ల వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎవరు వెళ్ళిపోయారా నాయకులు ఎవరైనా తయారవుతాడు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం ఏర్పడినప్పుడు కూడా నాయకులు తయారయ్యారా లేకపోతే నాయకులు ఆవిర్భవించారా? ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఒకడే తన ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల్లో వీడు మనవాడు అనుకునేదాకా ప్రజాస్వామ్యంలో ఎవరు టాలరేట్ చేయరు. అది ఎవరైనా తీసుకోండి. ఓ రాజశేఖర రెడ్డి, ఓ చంద్రబాబు నాయుడు, ఒక జగన్మోహన్ రెడ్డి అందరూ పాదయాత్రలతో ఇంక్లూడింగ్ లోకేష్ కూడా అప్పటిదాకా యాక్సెప్టెన్సే లేదు. ప్రజలకు ఎవడు దగ్గర అయితే అప్పుడు. ఇక్కడ దగ్గరయ్యే కార్యక్రమానికి దూరం చేస్తున్నవాడు ఎవడు అన్నది చూసుకుంటే రెండు నేషనల్ పార్టీలు. వాళ్ళకి ఎదురుగా వెళ్తే ధిక్కార స్వరం చేస్తే తెలుగుదేశం 40-40 సంవత్సరాల ప్రస్థానం ఉంటే వాళ్ళకే దిక్కులేదండి. వాళ్ళే తొక్కడానికి చూశారు కదా మొన్నటిదాకా. సో ఈ మొనాటమీలో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఉన్నవి 11 రాజ్యసభ ఎంపీలు ట్రంప్ కార్డుల కింద ఉదాంతరతో తీస్తారు. ఇప్పుడు ఈ దెబ్బకి విజయసాయిరెడ్డి అక్కడ పదవిలో లేకపోవచ్చు. ఒక ప్రొఫెషనల్ మూవ్తో ఇదే చిరంజీవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత పదవి వచ్చింది అనుకోండి, ఎక్కడైనా వాయిస్లు వస్తాయా? లేదు. బీజేపీ సన్నిధానంలో విజయసాయిరెడ్డి అన్నప్పుడు మళ్ళీ ఏమైనా వాయిస్లు వస్తాయా? లేదు. ఆయన శాశ్వతంగా రాజకీయాలకు తప్పుకున్నాడు అనుకుందాం. అది ప్రత్యక్ష రాజకీయాలు నేను చేయను, కలుపు మొక్కలు తీసుకుంటాను, వ్యవసాయం చేస్తాను చెప్తున్నాడు కదా. ఆయన ప్రొఫెషనల్. రేపు పొద్దున్న ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ లాగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలు నిలబడడానికి వెసులుబాటు ఉంటుందా? ఉండదా? ఆల్రెడీ నెల్లూరు నిలబడి దెబ్బతిన్నాడు కదా. కాలేజీ కూడా తీసుకోవడానికి టైం కావాలి కదా. ఇది పొలిటికల్ మూవ్స్కి ప్రొఫెషనల్ మూవ్ యాడ్ అవుతుంది. సో ఈ ప్రస్థానంలో మీరు గమనించగలిగితే నాటి కాంగ్రెస్ శివాజీ మహారాజుకి చూడండి, ఆడ వెళ్తే కాగులించుకొని కత్తితో పొడుస్తాడు. అప్పుడు ఏం చేశాడు? చేతికొన్న దీంతో మొత్తం సీరేస్తాడండి. అలా కాంగ్రెస్కి ఇవాళ సీరి కింద పడేసాడు. 54 స్థానాలు మొదటి ఎలక్షన్, రెండోసారి ప్రాణాలు తెగించి ఇచ్చారనుకుంటాను. ముక్కుతూ మూలుగుతూ 99 వాళ్ళ చెల్లమ్మ గెలిస్తే 100కి చేరారు వాళ్ళు, అంత పాదయాత్ర చేస్తే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో పెట్టుకుంటే ఎవరికైనా ఎలా అవుతుంది అన్నది కాంగ్రెస్ ఒక ఉదాహరణ అయితే, ఈవెన్ ఇప్పుడు బీజేపీకి కూడా రాబోయే రోజులు 15 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీకి ప్రిపరేషన్స్ కావాలి అంటే మనం నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలన్న దాని మీద అనురాని చోట అధికులు మనరాదు అన్న సామెతకి కట్టుబడి ఉండదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏం చేయగలుగుతారు ఆయన? ఏం చేయలేనప్పుడు ఏం చేయాలి? స్ట్రాటజికల్ మూవ్స్ ఆర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం కావాలి? రాజ్యసభలో మిఠాయి కావాలి. ఇప్పుడు మీకు వాళ్ళు అడిగింది ఏంటి? ఇదే విజయసాయిరెడ్డికి మినిస్టర్ ఇస్తాం, లోపలికి వచ్చింది ఎన్డీఏ కూటమని. నేను బయట నుంచే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే రాష్ట్ర కాంక్ష ఆయనకు ప్రైమరీ ఎజెండా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరండి ప్రజాస్వామ్యంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని అడిగాడు, నా ప్లాంట్ మీరు పరిరక్షించండి, కాకపోతే స్టేట్ పరివ్యూలోకి తీసుకుని మేము వర్క్ చేస్తామని. గమనించారా? ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు 10 సార్లు ఆయన చెప్పిన, ఆయన ఎప్పుడు విభజన హామీల మీద ఉన్నప్పుడు కామన్ పేపర్ ఇచ్చే ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు నేను ఇవన్నీ అడిగి వచ్చానని. ఆయన ఎప్పుడు వీళ్ళు వాళ్ళు ఇవ్వలేదని తెలిసి ధరం పోరాట దీక్షలు చేసి మళ్ళీ ఈసారి పొత్తుకుపోయింది ఎవరు? తెలుగుదేశం. మళ్ళీ ఏదో చేస్తారన్న భ్రమంలో, ఆ భ్రమంలో ఆయన లేడు. మీతో డైరెక్ట్గా ఉన్నా ఇండైరెక్ట్గా ఉన్నా నాకైతే ఒరిగిది లేదు, స్టేట్కి ఒరిగిది లేదు. కేసులు ఏవో చెప్తూ ఉంటారు పెట్టకథలు. ఆయన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో ఇప్పటిదాకా డిశ్చార్జ్ పిటిషన్ అవ్వలేదు. ఇంకా కేసులు అరెస్టుల దాకా వెళ్తే అన్న తలతోక ఉంది. ఏంటి అప్రూవర్గా మారిపోయే అవకాశం ఉంది? ఇక అయిపోయింది పార్టీ, సీజ్ ద పార్టీ అన్నారు సార్ వాళ్ళు. ఎవరండి అప్రూవర్? విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి వేరువేదైతే రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి కుటుంబం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి నేను ఇవాళ ఐ కెన్ ఓచ్ ఫర్ ఇట్. ఎలాంటిదంటే బీయింగ్ అ ప్రొఫెషనల్, ఒక చార్టెడ్ అకౌంటెంట్కి ఒక బేసిక్ ఎథిక్స్ ఉంటాయి. క్లయింట్కి ఏం చేస్తాడన్నది నేను ఒక చార్టెడ్ అకౌంట్కే చెప్తున్నాను. వాళ్ళ అమ్మ చెల్లి ఏదైనా తేడా చేయొచ్చేమో కానీ విజయసాయిరెడ్డి కంటంలో ప్రాణంగా ఉండగా జగన్మోహన్ రెడ్డికి ఎగ్నిస్ట్ ఉండదు. రాసుకోండి, ఇది నేను డెలిబరేషన్ ఇస్తున్నాను. అంచేత ఆయన ఎప్పుడో అయిపోతాడు. రాజ్యసభలో ఏడ్చారు, పొలం గట్టలు తగులు ఉంటాయి ఎవరైనా ఒక ఎంపీలకి వాళ్ళకైనా. ఎవరి దాకా ఎందుకు? మిథున్ రెడ్డి గారు ఆ రోజు రామ్మోహన్ రెడ్డి వాళ్ళని ఏమన్నారు? ఆయన ఎంత క్లోజ్నెస్ లేకపోతే బడ్డీలు కాకపోతే ఆ విధంగా సంబోధిస్తారు. ఇవాళ ఏమైంది? ఆయన గెలిచాడు, ఈయన గెలిచాడు కదా. స్థాయికి వెళ్ళిన తర్వాత దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్. అక్కడ రోజు నువ్వు వైఎస్ఆర్సీపీ కాబట్టి, నువ్వు తెలుగుదేశం కాబట్టి నేను నీ జట్టు పీసామని నీతో మాట్లాడను అనుకుని జడ్డిమాలోకాలు ఎవరు ఉండరు అక్కడ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. ఫైనల్గా అసలు ఎట్లా చూడవచ్చు అంటారు సార్ ఇట్లాంటి మూవ్స్ని? పొలిటికల్ మూవ్స్ అండి, పొలిటికల్ మూవ్స్. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో ప్రొఫెషనలిజమ్స్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. మూవ్స్ని యాంటిసిపేట్ చేయండి. నిన్న పొద్దున ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దిగారో దావోస్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విజయసాయిరెడ్డి గారు కలిశారు. కలవనండి, కలిస్తే ఏముంది? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య, మాస్టర్ వీళ్ళందరూ వాళ్ళందరినీ కలవకుండా రాజ్యసభ మళ్ళీ పునఃప్రతిష్ఠితపడ్డారా? ఇది బీజేపీ మూవ్ ఏమో. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది? ఎందుకైనా కలుస్తారండి, ఏముంది? రాజ్యసభ ఎంపీ ఎందుకంటే దావోస్ వెళ్ళి ఏం తీసుకొచ్చో అడగచ్చు. లేదంటే ప్రతిసారి మీరు ట్రాప్ వేస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి నాకు ఉన్న నా కాన్ఫిడెన్స్ నేను చెప్తున్నా, ప్రతిసారి మీరు ట్రాప్ వేస్తున్నారు కదా, ప్రతిసారి ఏమంటారు తప్పించుకున్నవాడు ధన్యుడు సొంత ఇలాగా ప్రతి నెల ఒకసారి టాపిక్ తీసుకొస్తాం. తిరుపతి రెడ్లు కాదంబరి చెత్తమని ఈసారి స్టాంపెండ్ తెప్పించడానికి దావోస్లో ముఖ్యమంత్రి అన్న దగ్గర మేము ఈసారి వెరైటీగా నా రాజీనామాతో మీకు పాచికేసాం, ఏమవుతుందో చూడండి. మీరు ఎలా దావోస్ నుంచి అయితే ఏమీ తేలే కదా, మీకు మేమే క్లూ ఇస్తున్నాం, నేను రాజీనామాతో మీరు కథలు అల్లుకునే నెలల పాటు బతకండి అని చెప్పడానికి ఏముంది?
ఇప్పుడు దావోస్ నుంచి ఏం తేలేదనేది నిన్నటి వరకు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇది వాళ్ళే రాజీనామా చేయించారు అనుకోవచ్చు కదా, టాపిక్ డైవర్షన్. ఏం మన వాళ్ళే ముందు ప్రొయాక్టివ్గా చేయొచ్చు కదా. వాళ్ళు విజయసాయి గారు ప్రెస్ మీట్ చూస్తే గంట సేపు మాడిన తర్వాత చేశాను అన్నాడు. ప్రతిదీ వాళ్ళకెందుకు ఫేవర్ చేస్తారు? లాస్ట్ టైం మన అధికార ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న వాళ్ళందరూ ఏటి మాడేవారు డిబేట్లో, నాకు రోజు ఇదే పంచాయతీ. చంద్రబాబు నాయుడు పంపించారు కదా మీ సుజనా చౌదరిని, సీఎం రమేష్ అని, రోజు అదే పంచాయతీ. ఇప్పటికీ అదే మాడతారు వాళ్ళు. ఇటు పక్క నుంచి ఆ మాట వస్తే పొలిటికల్ మూవ్స్ ఉంటాయండి. మూవ్స్ లేకుండా ఉన్నారా? జరూర్ పొలిటికల్ మూవ్స్ చూసి యాంగిల్లో చూడండి. ఈ పోర్టు విషయంలో కేవీ రావు గారిది ఏమన్నా ఇష్యూ జరిగి ఏమన్నా కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నారంటారా? ఏదే అదే రాజకీయాల్లో ఆ రోజు తెలుగుదేశం ఆయనలోనే ఆయనకి తీసుకెళ్ళి ఆ పోర్ట్ ఆయన ఏదైనా పెట్టారు, బెనామీ అనుకోండి లేదా కేవీరో అనుకోండి. గవర్నమెంట్ మారింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ముందు సర్వే అవ్వడానికి 40% వేగమికి ఎత్తాడు, మొత్తం 100% రాయించుకొని పోర్ట్ ఎత్తాలి కదా. 40% ఏదంటే మళ్ళీ రీట్రేట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ మార్గానే చేతులు ఎట్టేశారు కదా మళ్ళీ. అదే అన్నీ జస్ట్ ఆ రోజు సర్వే అవ్వడానికి ఒక ప్రైవేటు వ్యాపారస్తులు చేసే రాజకీయ గిమ్మిక్లు అది. దానికి విజయసాయిరెడ్డికి ముడిటి. ఇప్పుడు ఉదాహరణకి మీకు మ్యారేజ్ అయింది కదా, మీ మామగారు అన్నిటికీ బాధ్యత వహిస్తూ ప్రతిదానికి సంతకాలు ఎట్టుకుని తిరుగుతాడే. విజయసాయిరెడ్డి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేయింది దానికి అరవిందోడు అలా పోర్ట్లో వాటాలు అడుగుతాడట, వీళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళి లెక్క వ్యాపారం చేస్తారు 2 రోజులని ఏమైనా కళ్ళగంటాడు అతను. దానికి ఆయన ఎత్తికెట్టి ప్రాణాలు తినేస్తే ఆయన మాత్రం ఏడు చేస్తాడు, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నాడు. ఏం చేస్తాడు అతను? అవేవే ఆయనకి సంబంధం లేని విషయాలు. కూతురు షర్మిలమ్మ చెప్పింది కదా, ఆడపిల్లని ఎందుకంటారు, ఇక్కడి నుంచి ఎత్తికెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ సంబంధాలను వీళ్ళని ఎత్తికెడితే మనవేడి చేస్తాం. దానికి మీరు నేను సమాధానం చెప్పలేదు, షర్మిలమ్మే కరెక్ట్ చెప్తుంది దానికి. ఆడపిల్లని ఎందుకంటారు అన్న దానికి కథ అర్థం పరమార్థం ఆవిడే చెప్పగలదు. అంతే కేవీరోతో 40% వీళ్ళు ఇచ్చుకుని వాళ్ళు ఇచ్చుకుని అన్ని చిన్న జుజుబీ అట్లేవి. రాజకీయాల్లో వాళ్ళు ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి సర్వే ఇవ్వడానికి, ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల టర్నోవర్లు ఉంటాయి అక్కడ కూర్చుని. ఆ 1000 కోట్ల టర్నోవర్లు అన్నింటికీ ప్రతిసారి బీరకాయ వ్యాపారాలు చేసుకోలేరు కదా, పీక్కుని లాక్కుని. దానివల్ల వాళ్ళ పాటన్ పార్సల్ అయితే గేమ్ ముందుకు వెళ్తుంది. ఏముంది, అరవిందో ఇవాళ రెడ్డి ల్యాబ్స్ ఎంతంత ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి సార్ మెడిసిన్స్. వాళ్ళ పాటన్ పార్సల్స్లో దాన్ని చేసుకుంటే ఇప్పుడు దిల్ రాజు గారి మొత్తం డిస్ట్రిబ్యూషన్ డైరెక్షన్ తోటకూర అన్నీ ఆయన చేసి థియేటర్లతో సైతం కబ్జాలు చేసుకుంటే ఐటీ వాళ్ళు ఎలా చేస్తారు. అలాగే ఉంటుంది. వీళ్ళకైతే ఒక రూల్ ఉంటారు, వాళ్ళకైతే బిజినెస్ చేసే వాళ్ళకి పోర్ట్లో షేర్ తీసుకుంటే తప్పే ఉంది. అలా బాజీగారి సినిమాలు అయితే అలా పైనుంచి కింద దాకా అన్ని బిజినెస్లు చేసేస్తున్న బోర్డు చూసి సినిమా చూసి నోరేళ్ళు పెడతారు. అలాగే రెడ్డి కూడా అరవిందో లేకపోతే ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో కూడా ఆప్షన్ ఎక్స్పోర్ట్ చేస్తే తప్పే ఉందండి. టీడీపీ వాళ్ళకి భయపడిపోయారంటారా సార్ సాయిరెడ్డి గారు? టీడీపీ వాళ్ళకి సాయిరెడ్డి గారు భయపడ్డారా? కాదండి, నాకు తెలియకడుతున్నాను. విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారన్న మాట ఎవడన్నా నోట్ల నుంచి ఎలాగొస్తుంది సార్? కళ్ళ ముందు సీరి సెండాడిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో కుర్తుల పడ్డ ఎలకలో కొట్టుకు చేస్తున్నారు ఇక్కడ. ఏదో కాంగ్రెస్ ఏడ్రా సినిమాలో చూడండి, ఏంటది ఛత్రపతి సినిమాలో సూర్యుడా ఏడన్నారు అని అవతల కాంగ్రెస్లో రాజశేఖర వెనకాల తిరిగిన సూర్యుడిని కాంగ్రెస్ని ఎత్తుక్కున్న పరిస్థితిలో ఉంది. అది చూసి నేర్చుకోమన్నాడు సార్, ఏం జరుగుతున్నాయి పరిణామాలు చూసుకోమని. ఇటు నుంచి లోకేష్ ముఖ్యమంత్రి అని డంకాపాలస్ చేసుకుని వస్తుంటే అటు నుంచి వాళ్ళు డంకాపాలస్ కేంద్ర ప్రభుత్వం నుంచి మూసి చూడమనండి. సార్ మీరు ఇన్ని చెప్పారు కానీ సాయిరెడ్డి గారి గురించి, బట్ బయట ఇవాళ పోస్ట్ మన ఇంటర్వ్యూ అదేదైతే జరిగిందో సాయిరెడ్డి గారి ఇంటర్వ్యూ ఢిల్లీలో మీ ప్రెస్ మీట్ తర్వాత చాలా వరకు సీనియర్ జర్నలిస్టులు అందరూ ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే అతనికి గవర్నర్ ఇస్తున్నారు బీజేపీ తరఫు నుంచి అనేది. అలా మోతిపల్లి నరసింహరావుకి ఇక్కడ తెలుగుదేశం నుంచి గవర్నర్ ఇచ్చినట్టు ఉంటుంది ఆయన ఐడియా ఎప్పటికైనా. అలాగే ఈయన కూడా ఒకటి. బట్ ఆయన లాబింగ్ వేరు, ఈయన లాబింగ్ వేరు కదా సార్. ఏడు గవర్నర్ ఏమన్నా నీకు టార్చర్ పెట్టుకుని తిరుగుతారు బీజేపీలో ఉంటారు. ఏటనుకుంటారు సార్ విజయసాయి రెడ్డి గురించి? లాబింగ్లు చేసుకోవడం అంటే దానికి కాదు, ఒక పార్టీ పరిరక్షణ కోసం చేసి లాబింగ్ వెసెస్ అన్నది. అంటే లాబింగ్ అని అంటే నేను ఆ లాబింగ్ అనట్లేదు సార్, నేను ముందుగా మాట్లాడుకున్న విషయాలు చెప్తున్నాను. ఆల్రెడీ అమిత్ షా గారిని కలిశారు, అన్నీ అయిపోయినాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది బయట. ఏమో అమిత్ షా గారు మూవ్ ఇవ్వచ్చు కదా, చిరంజీవిని మేము తెచ్చుకుందాం అనుకుంటున్నాం, వేకెన్సీ మీ స్టేట్లోనే చేసుకుంటే బెటర్, అక్కడి నుంచి రాజ్యసభ తీసుకురండి అని. మా మూవ్స్ ఈజీ అవుతాయి. ఇక్కడ కుల సమీకరణాలతో నెక్స్ట్ మూవ్స్ రాజకీయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు బీసీ కార్డులతో వాళ్ళ అధ్యక్షుల్ని ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ఈటెల రాజేంద్ర గారిని, అక్కడ ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ ఫర్ పూడి తిరుపతిరావు గారు. ఎందుకంటే పార్సారథి గారు మాధవ్ గారిని చూస్తూ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పార్సారథి గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు గతంలో. సో పదవి రాని చేగద్దనుడు ఎవరు అంటే పూడి తిరుపతిరావు గారే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, కేంద్ర ప్రభుత్వంలో అధినాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఒరిజినల్ బీజేపీ ఫ్లేవర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, ఇక్కడ బీసీ కార్డు కింద ఈటెల రాజేంద్ర గారిని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ సముచిత స్థానాలు అనుకో డి శ్రీనివాసరావు గారు ఉండేవారు ఇక్కడ అధ్యక్షుడి కింద, రాజశేఖర రెడ్డి సామాజిక, 2 ఈక్వేషన్స్ బ్యాలెన్స్ అవుతాయి కదా. అట్లా రేపు రాబోయే మూవ్స్ ఏమవుతాయో 2 ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఒకటి రాజ్యసభలో చిరంజీవి గారికి ఇవ్వడం, ఒకటి కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిరంజీవి అన్న కోణంలో కూడా నడుస్తున్నాయి బీజేపీ మూవ్స్. దగ్గర 58 మంది పైచీలుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీతో టచ్లో ఉన్నారు. ఎప్పుడైతే లోకేష్ ముఖ్యమంత్రి అన్నారు, ఏమో తెలుగుదేశం పార్టీకి ఏదైనా జరగచ్చు, ఎన్వటబుల్ సిచ్యువేషన్. రామారావు గారికి వెన్నుపోటు పొడుతారు ఏమైనా కలగనేటి ఆనాడు తరుణంలో పార్టీ క్రైసిస్. అది అందరికీ
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆకర్షితులు అయ్యారు. అలాగే లోకేష్ నాయకత్వం నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు బయటికి రావచ్చు, చాలా ఉన్నాయి, గుర్రాలు ఎగరవచ్చు. ఎందుకంటే ఒక పక్కన సెదపురుగు తిన్నట్టు తినేస్తాడు చెవులో జోరీగిలాగా. ల్యాండ్ ఆర్డర్ బాగోలేదు, ఇక్కడ సర్వ బస్టు పట్టిపోయిందని పవన్ కళ్యాణ్ 25 మాటలు అవే మాట్లాడుతుండే ఆయన. ఒక పక్క ల్యాండ్ ఆర్డర్ అంతా చంద్రబాబు కంట్రోల్లోనే ఉంది. ఆయన కంట్రోల్లో ఉండి కూడా ఈయన తెగ సేలర్ అయిపోతుంది. అంటే ఆయన అలా బ్రహ్మానందం తిట్టినట్టు అనిత మీద అంటే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన మొత్తం చెప్తున్నారు, నా కాళ్ళు లేవరా బాబా, ఆయనకంటే ఉన్నాయి, నువ్వు నన్ను తిట్టేసిన వాళ్ళు కలేజే సినిమాలో బ్రహ్మానందం కానీ తిట్టినట్టు ఇది ఎక్కడ బాధ నాకని 10 సార్లు చెప్తుంది. అక్కడ ఎవరు లేరు కదా సార్ అని ఆవిడ. కానీ ఎంతవరకు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే ఉప ముఖ్యమంత్రి వరకే రావచ్చు అంటారా? ఉప ముఖ్యమంత్రి ఎందుకు అలా 5 నుండి రేట్ చేసేవారు వ్యవసాయం తప్ప. అలాగే వీళ్ళు ఉప ముఖ్యమంత్రి వీళ్ళకైతే ఒక ఎలివేషన్, వాళ్ళు గతంలో 5 అయితే ఎలివేషన్స్ లేవు. వీళ్ళు ఎలివేషన్ ప్రకారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అని మీరు నేను ఒప్పుకోవాలి. దాంతో పక్కలో తీసుకొచ్చి మళ్ళీ లోకేష్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రి అంటే వాళ్ళకి మనోభావాలు గాయపడిపోతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జరగబోయే పరిణామాలు ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రితో మొదలెట్టి దావో చెలకని ముఖ్యమంత్రి అయిపోయాను అక్కడ. కానీ ఆ క్యాబినెట్లో మీటింగ్ అవుతున్నాడు మాత్రం అప్పుడు పల్లెత్తి మాట్లాడాలి దావో చెల్లిన తర్వాత. అందుకే ₹1 రాలేదు మనకి, మీరు గమనించట్లేదు. దావో చెల్లించే లోకేష్ ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన రోజులు నేను ఎన్ని గండించాను. ఆ దావో చెల్లిన తర్వాత భరత్ గారేమో మాకు ముఖ్యమంత్రి ఏంటంటే దావోస్ సమ్మిట్ దేనికి వచ్చారంటే అది. దానితో వీళ్ళు పులిహార మహారాజు పౌడర్ డబ్బోడైతే అలా చూసారు తిరుపతి స్టాంపేడ్లో డిఎస్పీ చేసిన పనికి ఇదటు కలర్ ఎస్పీ గారు వచ్చి బోని ఏడిచారు. ఆ కథ కంటిన్యూషన్ నేను టీవీ మూర్తి చూసారా, అంటే వెంటిలేటర్కి ఎంత బొక్కడిపోయిందట, దాంట్లో నుంచి మంచి అంతా వచ్చేస్తట గడగడగడలు ఆడిపోయేసరికి ఈ పెద్ద మనిషి తెల్లారేసరికి 5 గంటలకు వెళ్ళిపోయాడట. ఏడికి వెళ్ళండి రా బాబు అని చూస్తేట పెద్ద అయినా ఏపీ స్టాల్కి వెళ్ళాడు. ఓ నీకు ఊడు నేర్పిండా జర్నలిజం, అలాంటి తీసుకెళ్ళి నీకు లాక ఎక్కడ చదివావు, నీకు ఎవడో నేర్పడానికి కాదు, మీరు జర్నలిజం ఆడ చదివారు ప్రజలకు చెప్పరాదు. ఈసారి ఏపీ నుంచి స్టాల్ లేవు, తెలంగాణ నుంచి ఇండియా స్టాల్ లేవు. అది కరెక్ట్. రెండోది ఏంటంటే సెలెక్ట్ వెళ్ళిపోతే కలెక్టర్ గారు వెనక్కి వెళ్ళి ఎవరో వేసే కదా వాళ్ళు వెళ్తారు బ్యూరోక్రాట్స్, అది సరే సెల్లో మీరు వచ్చిన బోని ఆయన ఏడిచాడట. ఓర్ని ఏడి పులిగారు కదా వాళ్ళు తగలడిపోను ఆ నుంచి దమ్మిడి పెట్టుకుని రాలేదు. వాళ్ళు తెలంగాణ అంతా కలకలాడుతారు. రేవంత్ రెడ్డి గారి బోర్డులు 1,74,600 కోట్లు పెట్టుబడులు తెచ్చినాం, 46,700 మందికి ఉద్యోగాలని. వీళ్ళేమో గోపట్లో కూర్చొని పక్కన కూర్చొని చంద్రబాబు గారి పక్కనే ఏదిరా మాకు అమరావతితో పోటీ చైనా టూర్ అది చైనా వాళ్ళతో పోటీ అంటే ఏడు చేయాలి నవ్వాలి ఏడవాలి తెలియక పెద్ద ఆయన బాధపడతాను. సరే ఇక్కడ ఒక విషయం అడుగుతాను, మీరు యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్, సరే ఈ అక్కడికి వెళ్ళి ఇండియన్ కంపెనీస్ అగ్రిమెంట్ చేసుకునే అవసరం ఏంటి సార్? ఇక్కడ ఏం చేయలేరా, ఇక్కడ కలుసుకోలేరా? ఏంటి సార్ మీరు కూడా ఉంటారు పక్క నుంచి ఇంటి నుంచి కూర వస్తే పొరిగింటి పొల కూర వచ్చి సెపరేట్ మీరు. అలాగే ఆడికి వెళ్ళిన తర్వాత 10 మందితో కంపేర్ చేస్తే మన ఇల్లే మనకు నచ్చుతుంది. మీరు ఏదో ఊరు వెళ్ళండి 4 రోజులు ఉండండి 5 రోజులు ఇంటికి వెళ్ళిపోతే బాగుండరా అనిపిస్తుంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే దేశం కూడా సరదా పడతాడేమో అని. సార్ మేఘా మీరు కూడా టికెట్ కొనుక్కొని ఇప్పుడు ఇది ఏంటంటే సిఆర్ ఛానల్ ఆడికి వెళ్ళి కూర్చొని అందరితో సిఆర్ ఛానల్ నేను పోలాండ్లో పెడదాం అనుకుంటున్నాను, నెదర్లాండ్స్లో పెడదాం అనుకుంటున్నాను, ఎవడన్నా ఇంట్రెస్ట్ ఉండు నాతో నెగోషియేషన్ ఎంఓయూ చేసుకోవచ్చు అని. ఎవడు సరదా ఆడ తీర్చుకోండి వెళ్ళి. ఎవడన్నా వచ్చి మీకు ఎంఓయూ చేస్తారంటే ఎందుకు వెళ్ళారో బాబు నన్ను అడుగుతుండే, అది రేవంత్ రెడ్డి మీ ఇక్కడికి వచ్చారు ఏంద్ర బాయ్ ఇక్కడ బాగానే పెట్టుకుని ఒక ఆఫీస్ ఆడకెందుకు పోతాను అక్కడ ఉండని చెప్పి టీవీ నేను పక్కన ఇస్తాడు మీకు ఛాన్స్. అలాగే ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి ఎవరు సరదా వాళ్ళవి. కాదు సార్, హైదరాబాద్లో మెగా ఆఫీస్ ఉంది, ఆ అగ్రిమెంట్ ఇక్కడే చర్చించుకోవచ్చు, ఇక్కడే కలవచ్చు కదా సార్. మెగావాడిది రేట్ ఉంది ఆల్రెడీ తెలుస్తుంది. మెగావాడి పెడతాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి శివులో చెప్పడు కదా ఫస్ట్ వెళ్ళి. అక్కడికి వెళ్ళి ఈ విండ్ పవర్ సోలార్ పవర్లో మేము ఇంత ఎక్స్పాన్షన్స్కి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వ బడ్జెట్ ఇది ఉందని వీళ్ళు అక్కడ వాళ్ళకి చెప్తారు. అదేదో అట్లాంటి ఎక్స్పోర్ట్ ఏదో ఇండియాలో చేస్తే జరుగుతాయి, సిఐ సమిట్లు అవి జరుగుతాయి. జరిగినప్పుడు ఇక్కడ ఒప్పందాలు ఇక్కడ 33,50,000 ఒప్పందాలు అయి ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్ణ కుంభంలాగా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 13,50,000 జగన్మోహన్ రెడ్డి గారివి, 19,50,000 ఏమో తెలుగుదేశం ఆయనలో. ఏడు చేసుకుంటాం అని ఇటు తిప్పి రాష్ట్రంలో 1,48,000 కోట్లు గ్రౌండ్ అయ్యి అంతే. 3,52,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి అంతే 10 ఏళ్ళలో. వీళ్ళు చిన్నపిల్లలు చేసి చెప్పి పెట్టకథలన్నీ జాగ్రత్తగా అండమే మనం. ఇవన్నీ బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ చూస్తే వీళ్ళు ఆడ మేము చేయబోయేది వాళ్ళు చేసేది మాకు ఒకరికి నచ్చితే ఒక సంతకాలు పెట్టుకుని వస్తాం ఎంఓయూ. ఏడకి వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్లో పార్టిసిపేట్ చేయవలసిందే. వాళ్ళకి వస్తే అదృష్టం ఉంటే ఎంఓయూ అక్కడ చేసుకున్న ఒకటి ఒక ప్రయారిటీ ఇస్తాం, దాన్ని బట్టి వాళ్ళు వస్తే ముందుకెళ్ళిపోతాం. లేదా ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రిమెంట్. ఏమైనా అగ్రిమెంట్ తల్లితోడు ఎట్టేస్తామని వస్తారు. తల్లితోడు ఎట్టేస్తామని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చి నేను కూడా పెడతాను సార్ మీరు అక్కడ దావోస్లో ఒప్పందం పెట్టి పక్కన జీవీ కూడా వచ్చి నేను పెడతాను అంటాడు. వద్దు నువ్వు మెగావాడితో ఒప్పందం అయింది, నేను 10 రూపాయలు తక్కువ చేస్తానని నేను ఒప్పుకొని అవడం అంటాడు. మన పవర్ బడ్జెట్ అగ్రిమెంట్లాగే ఉంటుంది అక్కడ ఆంధ్రాలో కూర్చోండి. సార్ ఫైనల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉండబోతుంది ప్రయాణం, రాజకీయ ప్రయాణం? దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి, దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. దెబ్బలనే ఎందుకు అనుకుంటున్నారు ఆయన మూలని మీరు ఎందుకు అనుకోరు? ఒకటి దెబ్బల పరంగా చూస్తే ఆయన మూవ్స్ అయినవి ఉంటే ఎంత పోతే ఎంత అని పెద్దోడి గురించి మాడుతుండే. 2 విషయాలండి. అడ్మినిస్ట్రేషన్ నమ్ముకొని పని కావాలనుకున్నవాడు ఎలా ఉంటుందంటే కోమటిరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు రాజీనామా చేసిన ఉదంతంలో ధనుంజయ రెడ్డితోనే కదా ఇష్యూ. ధనుంజయ రెడ్డి పని చేయాలనుకున్నాడు, పని చేయిస్తున్నాను నేను అనుకున్నాడు.
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క విధేయత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దగ్గర నుంచి ఆయనకు ఉన్నంత విశ్వసనీయత ఎవరికి ఉండదు. కమిట్మెంట్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడిగినా నేను ఇప్పటికీ చెప్తాను గర్వంగా. కానీ ఆయనకి ఈయన పరంగా ఎవరైతే అడ్డో ఆయన తొలగించమన్నాడు. నేను చెప్పిన పని చేస్తున్న నాకు ధనంజయ రెడ్డి ఇంపార్టెంట్ అనుకోండు, దాంట్లో ఆయన్నే కోల్పోయాడు ఆయన. అలా ఉంటుంది ఆయనతో. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ధనంజయ రెడ్డితో ఇష్యూ అని ఫీల్ అవుతున్నారు కదా. అవునే, ధనంజయ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు, రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయాడు కదా. మరి ఇంకేటి చేస్తారు? కానీ పార్టీలో ఆయన కీలక బాధ్యత తీసుకోబోతున్నాడు అనేది కూడా ఒకటి. ఈ తాగునింతాలు మనకెందుకు? మీరు అలా ఛానల్ చూడడం మానండి. ఈ పౌడర్ డబ్బా కొడితే, పెట్రోల్ బంక్ కొడితే, కిరసనాలు కొడితే చూస్తే మీకు ఈ కథలన్నీ బాగా వస్తూ ఉంటాయి. నేను ఉన్న మాట చెప్తున్నాను సార్, ఆయనే ధనంజయ రెడ్డి గారే రేపు తీసుకోబోతున్నాడు కీ రోల్. నేనే చెప్తున్నాను. లేటు ఇంట్లో అత్త కోళ్ళ రోల్ ఏంటి? తాళం చెవులు గుర్తు ఇచ్చి కీతులు చెప్పుకోవడానికి సార్. ముందు రోల్ ఏడు చేస్తారో చెప్తే దాన్ని బట్టి తాళం చెవులు గుర్తులన్నీ వస్తాయి. కానీ ఆయన కీ రోల్ అని చెప్పి ఒక టాక్ ఉంది. సజ్జల గారు ఏడు చేస్తారు తర్వాత. నేను నా పేరైతే చెప్పలేను కానీ సార్. మరి కీ రోల్ ఎవరికాడికి తాళాలు ఇచ్చేస్తే మిగిలికి అన్ని తాళాలు పెట్టుకుని తిరగడమే ఉంటుంది. ఇదేం ట్రెజర్ అంటే కాదు సార్. ఏంటి సార్, రెండు రోజులు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 days ఉండబోతున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కానీ నిజమైన కార్యకర్తలను కలవనిస్తారంటారా లేకపోతే కలవనీరంటారా? ఎమ్మెల్యేలు ఎప్పుడు కలవనివ్వలేదండి బాబు. వాళ్ళు మీకు తెలుసో తెలియదు. నేను ఒకసారి ఒక సిద్ధం సభలప్పుడు వెళ్ళా. ఒక ఎమ్మెల్యే, ఆలగడ్డ ఎమ్మెల్యే గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారితో కార్యకర్తల ఫోటోలు తీయించుకోవడానికి ఆయన పడినంత మానసిక సంఘర్షణ వాడు పడి ఉండడు. అలా అన్ని నియోజకవర్గాలు అదే పని. కార్యకర్తలు 4 కాలమనే పడేవాడు సార్. ఆయన బార్కేడ్ క్రియేట్ చేసి ఇస్తున్నారు, రండి బాబు వెళ్ళండి అని. కార్యకర్తలు నాయకులు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విషయం అవగతం అవుతుంది. దానికోసమే వెయిటింగ్ అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలవలేరు కదా సిద్ధం సభలు ఎవరిని. ఎందుకు కలలేదు? అంతమందిని జనసమూహం మధ్యలోకి వెళ్ళి ఆయన చూస్తే చాలు అనుకున్నారు ఆ టైంలో. ఇప్పుడు కలవాలనుకుంటున్నారు. కలవడానికి ఈ కార్యక్రమం. అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కలిసి ఇండివిజువల్గా మాట్లాడారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఒక చెయ్యి కూడా అందించి షేక్ హ్యాండ్ కూడా లేదు. అదే కింద పడిపోయలేడు కదా చెయ్యి అందించడానికి. కింద పడిపోతే చేయిస్తారు. ఒక మొనాటమీని బ్రేక్ చేసినప్పుడు ఇనిషియల్ హిక్కప్స్ ఉంటాయండి. మీరు ఇప్పటిదాకా చూసిన రాజకీయానికి అదే అలవాటు పడిపోయి అలాగే అన్నది మీరు ప్రీకన్సీవ్డ్ నోట్తో ముందుకు వెళ్తున్నారు. ఇది కాదు ఇలా అన్నది కొత్తతనానికి ఆయన తెరలేపాడు. కొత్తతనంలో ఉన్న వాటిని రెక్టిఫై చేసుకున్న ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ హిమ్. తర్వాత ముందుకు వెళ్తాడు ఆయన. అది గమనించండి అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.